కోరుతున్నాను శ్యామల గారిని. అందరికీ శనార్థి జై బోలో మాతా సింహవాహిని అమ్మవారికి జై. వినబడతలేదు. జై బోలో సింహవాహిని మాతాకి. అది అట్లుండాలా. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం సమర్పించినట్టే అమ్మవారికి చీర సారే పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి బోనం కూడా సమర్పించాను. వెండి బోనం ఆనవాయితీ ఇక్కడి నుంచే మొదలైంది నాకు. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ గడ్డ మీద ఉన్న మన బండి సంజయ్ గారు త్రిశక్తి ఆలయం అందరికీ చాలా మందికి తెలియదు. ఆయన సొంత దేవాలయం ఉంది. 3 అమ్మవార్లని స్థాపించారు. అక్కడ నేను కూడా వెళ్ళి బోనాలు సమర్పించడం జరిగింది. అప్పుడు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది ఆయన ఈరోజు సెంట్రల్ మినిస్టర్ అవ్వడం. నేనైతే ఇంకా ఇంకా అంచెలంచెలుగా ఆయన ఎదగాలి. అలాగే మన బోనాల పండగ తెలంగాణకే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి పరిమితమయ్యే విధంగా ఆయన కృషి చేయాలి. నేషనల్ ఫెస్టివల్ జరుపుకునే విధంగా మనకి ఈ పండుగను తీసుకెళ్లగలగాలి. ఎందుకంటే ఇట్లా ఆట పాట బోనం ఇంత కల్చర్ ఎక్కడా ఉండదు. ఇది స్త్రీని పూజించే పండగ, శక్తిని పూజించే పండగ, అమ్మని పూజించే పండగ. కాబట్టి ఇది మన స్టేట్ వైడ్ కాకుండా సెంట్రల్ వైడ్ కూడా ఈ ఫెస్టివల్ ని మనం సెంట్రల్ ఫెస్టివల్ గా జరుపుకునే రోజు రావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు కూడా మీ వాయిస్ గా సెంట్రల్లో ఇది వినిపించాలి. అండ్ ఢిల్లీలో కూడా మన ఉనికి, మన తెలంగాణ బోనాలు, మన పోతరాజు, మన తొట్టెల, మన పలారం బండ్లు ఢిల్లీ దర్వాజా ముందు కూడా, అంటే 15 ఆగస్టుకి జెండా వందరం ఎలాగైతే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఉనికి ఉంటుంది, ఈసారి మన తెలంగాణ ఉనికి కూడా అక్కడ ఉండేలాగా చూడాలని నా రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరి ఒక్కసారి ఆ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. అలాగే మన తెలంగాణ చెల్లె తెలుసుగా ఆడపిల్లనమ్మ అని ఆడపిల్లలకు ఎంతో మందికి ప్రోత్సహించింది. ఎంతో మందికి తన చిన్న తనం నుండి ఒక తెలంగాణ మట్టి మకరందాన్ని, ఆడపడుచుల ఉనికిని ఉండాలి ఆడపిల్లనమ్మ అని తన తల్లి కొంగు పట్టుకొని ఎలాగైతే పాడిందో ఇప్పటికీ మన తెలంగాణ పాటలు బోనాల పాటలను పాడుతుంది. ఆమె గలం ఇప్పటిదాకా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, 100 సంవత్సరాలు ఈ గలం ఇలాగే ఉండాలని అన్నారు. ఆ మాట నేను మైక్ పరంగా అంటున్నాను. నిజంగా తెలంగాణ కల్చర్ ఇంకా ఇంకా ఉనికిని మీ వాయిస్ నుంచి చేయాలి. ఇంకొక పాట పాడి మనం ఫైనల్ చేద్దాం. ఒక్క పాట. అండ్ ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలుగా మేము ఇక్కడ నిల్చోవడం చాలా గర్వంగా ఉంది. అమ్మ ఆశీస్సులు మాకు మీ అందరికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం. తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రావమ్మ. తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రావమ్మ. బయలున్న బంగారు తల్లి బయటికెళ్ళాలే దేవత, బోనం దియాలే దేవత. బయలున్న బంగారు తల్లి బయటికెళ్ళాలే దేవత, బోనం దియాలే దేవత. తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. రాజేంద్ర యాదవ్ గారు ఆలయ కమిటీ చైర్మన్ రాజేంద్ర యాదవ్ గారు శ్యామల గారిని సన్మానిస్తారు శాలువాతోటి. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మారుతి యాదవ్ గారు మధుప్రియ గారిని సన్మానిస్తారు శాలువాతోటి. దేవాలయాల కమిటీ సభ్యులందరికీ, చైర్మన్ గారికి, అలాగే ఈ మేనేజ్మెంట్ చేసే ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ప్రతి సంవత్సరం సగౌరవంగా ఆడపడుచుకి ఒక వస్త్రము, పసుపు కుంకుమ ఇచ్చి పంపించడం చాలా సంతోషకరం. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ సేవ అమ్మవారికి ఇలాగే చేయాలి. మీరు కూడా ఇలాగే సాదరంగా మమ్మల్ని ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి. అలాగే ఈ సంవత్సరం మంచిగా పంటలు పండి, పాడి పంట వర్షాలు సకాలంలో పడి అందరూ బాగుండాలి, రైతులు బాగుండాలి, మనమందరం బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శివశక్తులకు ప్రత్యేక హోదా ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.